3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి శాంతి చర్చల సారాంశం ఇది. యుద్ధం ముగింపుపై ప్రత్యక్ష చర్చల కోసం సిద్ధమేనని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ ప్రకటించారు. దీంతో టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల చర్చలకు పుతిన్ ప్రతిపాదించారు. దీంతో తాను టర్కీలోనే రష్యా అధినేత కోసం వేచి ఉంటానని తెలిపారు జెలెన్స్కీ. ఒకవేళ చర్చలకు రాకపోతే ఆయన యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదన్నారు. ప్రత్యక్ష చర్చలను పుతిన్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు జెలెన్స్కీ. చర్చలకు రాకుండా ఆటలాడితే మాత్రం మంచిది కాదన్నారు. పుతిన్ చర్చలకు హాజరు కాకపోతే మాస్కోపై మరిన్ని ఆంక్షలకు అమెరికా, ఐరోపా దేశాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా చర్చలకు హాజరవుతారో లేదో పుతిన్ ఇంకా వెల్లడించలేదు. తమ అధ్యక్షుడు అవసరమని భావిస్తే ప్రకటన చేస్తామని క్లెవిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. మూడు అడుగులు వెనక్కి 6 అడుగులు ముందుకు శాంతి చర్చల సారాంశం ఇది. యుద్ధం ముగింపుపై ప్రత్యక్ష చర్చల కోసం సిద్ధమేనని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ ప్రకటించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్రెడ్డి, ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎందరో సైనికులు బలి అవుతా ఉన్నారు. ఇరు దేశాలకు నష్టం జరుగుతూ ఉంది. కాల్పులు జరుగుతూ ఉన్నాయి. దీంతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. మొత్తానికి ఈ యొక్క యుద్ధం ఆఫ్ చేయాలనేది కూడా ఒక ప్రపోజల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి వచ్చింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా జెలెన్స్కీలు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇందులో భాగంగా ఈ యొక్క కాల్పుల విరమణ చేయాలి, యుద్ధ వాతావరణం నెలకొనకూడదు, 2 దేశాలు సయోధ్యతో ఉండాలి అనేది కూడా ఈ 2 దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. ఎందుకంటే పరస్పరం యుద్ధం వల్ల నష్టపోయేది ఆ 2 దేశాలే నష్టపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆ 2 దేశాలకు సంబంధించినటువంటి పౌరులు కానీ సైనికులు కానీ వీరమరణం పొందారు. ఇక ఇలాగే కంటిన్యూగా కాల్పులు జరుపుకుంటా పోతే ఉంటే అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యా కానీ ఇద్దరికి తీవ్ర నష్టం తప్పదని భావించారు. ఇందులోనే మొదటగా ఆ రష్యా అధ్యక్షుడే ఈ యొక్క యుద్ధం ముగింపుకు ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ యొక్క ప్రతిపాదన ఇస్తాంబుల్ వేదికగా పెట్టారు. ఇందులో భాగంగానే ఇస్తాంబుల్కు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఇప్పటికే వెళ్ళారు. అతను ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఇస్తాంబుల్ అధ్యక్షుడు ఒకటే చెప్తున్నాడు, తాను కూడా యుద్ధం ముగింపుకు సిద్ధంగా ఉన్నాను, యుద్ధం ముగించాలని చూస్తున్నాము. ఎందుకంటే ఇరు దేశాలకు నష్టం జరుగుతుంది. యుద్ధ వాతావరణము భీకర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇరు దేశాలకు కూడా నష్టం వాటిల్తుంది. ఈ యొక్క నేపథ్యంలో తాను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే నేను ఇస్తాంబుల్ చేరుకున్నాను. అందులో భాగంగానే అక్కడ అధ్యక్షుడిని కూడా కలిశాను. అక్కడ అధ్యక్షుడితో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తాడని కూడా ఆశిస్తున్నానని కూడా చెప్పారు. అయితే పుతిన్ ఇప్పటి వరకు కూడా పుతిన్ దగ్గర నుంచి రష్యా నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. వాళ్ళ కోసమే చూస్తున్నాను, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికే నేను ఎక్కడైతే చర్చ జరుగుతుందో, ఎక్కడైతే చర్చలు జరపాలనుకుంటున్నామో ఇస్తాంబుల్ అక్కడికి వచ్చాము. అందులో భాగంగానే ఈ యొక్క చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి మాత్రం ఒక స్పష్టమైన ఒక క్లారిటీ లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి ఇస్తాంబుల్ వెళ్ళి చర్చలు జరపడా అనేది మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ, ఒక స్పష్టత అయితే కరువైంది. ఈ యొక్క నేపథ్యంలో ఇస్తాంబుల్ వేదికగా జరిగే చర్చలో మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒకడే పాల్గొంటాడా, లేకపోతే వస్తాడా, రష్యా అధ్యక్షుడు రాదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ 2 దేశాలు యుద్ధాన్ని ఆపాలి, ఎందుకంటే పరస్పరంగా 2 దేశాలు నష్టపోతున్నాయని కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే నేను ఆ యుద్ధం ఆపడానికే సిద్ధంగా ఉన్నాము, మా సైడ్ నుంచి పూర్తిగా మా దేశం ఎలాంటి కాల్పులు జరపదు, రష్యా పైన ఇక నుంచి కాల్పులు జరపదు, యుద్ధాన్ని నిలిపివేస్తున్నాము. కానీ రష్యా అధ్యక్షుడు రావాలి. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కనుక ఇక్కడికి ఇస్తాంబుల్ రాకపోతే అతనికి యుద్ధం ఆపాలనే ఇంట్రెస్ట్ లేదు, యుద్ధం కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అతను రాకపోతే మాత్రం యుద్ధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశమే అతనికి ఉన్నట్లు, రష్యా అధ్యక్షుడికి ఉన్నట్లు మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఈ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క నేపథ్యంలో మరి ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే రష్యా అధ్యక్షుడు ఈ యొక్క శాంతి చర్చలకు పోతాడా,
కూడా ఇస్తాంబుల్ వేదికగా ప్రతిపాదించింది, చర్చలకు ప్రతిపాదించింది కూడా రష్యా అధ్యక్షుడే. మొదటగా ఈ యొక్క చర్చల సారాంశం ఏంటి అంటే, ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క కాల్పుల విరమణ చేయాలి, కాల్పులు నిలిపివేయాలి. కాల్పులను నిలిపివేస్తేనే రెండు దేశాలు సుభిక్షంగా ఉంటాయి, రెండు దేశాలు బాగుంటాయి. అదేవిధంగా ఆ దేశంలో కానీ ఈ దేశంలో కానీ మరణాలు తగ్గుతాయి. ఇలాంటి కాల్పులు మాత్రము నిలిపివేయాలనేది కూడా ఇరు దేశాల నుంచి ప్రతిపాదన ఉంది. ఈ అందులో భాగంగానే ఇస్తాంబుల్ వేదికగా ఈ రెండు అంశాలను చర్చించుకుందామనే ఉద్దేశంతోనే ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అక్కడికి రావాలని కూడా మొదటగా నిర్ణయించుకున్నారు. మరి ఇప్పటికైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే అక్కడికి చేరుకున్నారు. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్కడికి వస్తాడా రాడా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. ఒకవేళ రష్యా అధ్యక్షుడు అక్కడికి రాకపోతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యాకు యుద్ధము ఆపు చేయాలని లేదు, యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని ఉంటుంది. అందులో ఆ రకంగా భావించవలసి వస్తుంది అనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఒకవేళ రష్యా అధ్యక్షుడు కనుక ఈ యొక్క చర్చలకు రాకపోతే, శాంతి చర్చలకు రాకపోతే పూర్తిగా రష్యాది తప్పవుతుంది, రష్యా అధ్యక్షుడే దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది అనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి టర్కీకి సంబంధించినటువంటి అధ్యక్షుడితో ఏకంగా నేను ఎదురు చూస్తున్నాను, ఆయన ఎప్పుడు వస్తాడో ఇస్తాంబుల్కి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మరి రష్యా అధ్యక్షుడు అక్కడికి పోయి చర్చల్లో పాల్గొనడా అనేది కూడా యావత్ ప్రపంచము రష్యా అధ్యక్షుడి పైనే చూపులున్నాయి. ముఖ్యంగా ఒకవేళ రష్యా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళకపోతే ఖచ్చితంగా అతను యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు కాబట్టి అతను అక్కడికి వెళ్ళట్లేదు అనేది కూడా ఒక సందేశాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు పంపించబోతున్నాడు. అయితే ఇందులో భాగంగానే ఒకవేళ రష్యా అధ్యక్షుడు కనుక చర్చలకు రాకపోతే యూరప్ దేశాలంతా కూడా ఆ ఒక రష్యా పైన నిషేధం విధించాలనేది కూడా అతను ఒక స్పష్టత ఇస్తున్నాడు. నిషేధం వేయాలి, ఈ యూరప్ కంట్రీస్ అంతా కూడా రష్యా పైన నిషేధం విధించాలి, అమెరికా కూడా విధించాలి అనేది కూడా ఆంక్షలు విధించాలి, నిషేధం విధించాలి అనేది కూడా ప్రధానంగా ఉక్రెయిన్ డిమాండ్గా కనబడుతుంది. మరి ఈ యొక్క నేపథ్యంలో ఈ చర్చలు సజావుగా జరుగుతాయా? ఇప్పటికైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు అక్కడికి వచ్చి జెలెన్స్కీ వచ్చి ఉన్నాడు. కానీ మరి ఇప్పటికీ ఇస్తాంబుల్కు మరి రష్యా అధ్యక్షుడు వెళ్తాడా వెళ్ళదా అనేది మాత్రము ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది దీపిక. ముఖ్యంగా అక్కడికి రష్యా అధ్యక్షుడు పోతేనే ఈ చర్చలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది, శాంతి మార్గంగా వెళ్లే అవకాశం ఉన్నాయి, ఇరు దేశాలు కాల్పులను విరమించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక రష్యా అధ్యక్షుడు గనక ఆ యొక్క సమావేశానికి గైహాజరైతే మాత్రం మళ్ళా మొదటికే ఈ యొక్క పంచాయతీ వచ్చే అవకాశం కనబడుతుంది. శాంతి చర్చలు విఫలమైనట్టు చెప్పుకోవచ్చు, ఒక దేశ అధ్యక్షుడు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు చూసుకోవచ్చు, మరో దేశ అధ్యక్షుడు రాకపోతే మాత్రము ఒక సంచలనంగానే మిగిలిపోతుంది. ఒకవేళ ఇద్దరు దేశాలు అధ్యక్షులు వస్తే మాత్రం ఈ యొక్క సమస్య మాత్రం శాంతియుతంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఇద్దరు దేశ అధ్యక్షులు మాత్రం ఈ యొక్క భేటీలో పాల్గొంటే మాత్రము ఇక యుద్ధం ముగిసినట్టే అని చెప్పుకోవాలి. కానీ ఒక దేశ అధ్యక్షుడు పాల్గొని ఇంకొక దేశం అధ్యక్షుడు రాకపోతే మాత్రం యథావిధిగా యుద్ధం అనేది ఉండబోతుందని తెలుస్తుంది. ఎవరైతే ఏ దేశ అధ్యక్షుడు రాకపోతే ఆ దేశ అధ్యక్షుడి పైన ఆంక్షలు పెట్టాలి యూరప్ కంట్రీస్ అనేది కూడా యుక్రెయిన్ ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఆ యుద్ధం ఆగుతుందా? రష్యా అధ్యక్షుడు వచ్చి చర్చల్లో పాల్గొంటే యుద్ధం ఆగుతుందా? ఒకవేళ రష్యా అధ్యక్షుడు రాకపోతే యుద్ధం కంటిన్యూ అవుతుందా? ఈ రెండు అంశాలపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికైతే ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఒక స్పష్టత క్లారిటీతో ఉన్నాడు. మేము యుద్ధం జరగాలని కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నాము, ఖచ్చితంగా రష్యా అధ్యక్షుడు రావాలి, చర్చలు జరపాలి, సంప్రదింపులు జరపాలి, మేము శాంతి చర్చలకు మద్దతుగా అండగా ఉన్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి.